సెకీ నుంచి తీసుకోవాల్సిన 7,000 మెగావాట్ల విద్యుత్కు అంతరాష్ట్ర విద్యుత్ సరఫరా ఛార్జీల మినహాయింపు కోసం ఇంధన శాఖ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. ఒప్పందం అమలుకు ఐఎస్టీఎస్ ఛార్జీల మినహాయింపు ప్రతిబంధకంగా మారడంతో సెకీ సూచనల మేరకు రాష్ట్ర గ్రామీణ వ్యవసాయ విద్యుత్ లిమిటెడ్ పేరిట కొత్త డిస్కంను ఏర్పాటు చేస్తోంది. ఈ ఏడాదిలోనే విద్యుత్తు తీసుకునేలా సెకీతో జరిపిన సంప్రదింపులు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీ ఒప్పందం అమలులో ఉండే 25 ఏళ్లలో అంతరాష్ట్ర విద్యుత్ సరఫరా ఛార్జీలు ఐఎస్టీఎస్ రూపేణా 1,10,000 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని ఇంధన శాఖ లెక్కగట్టింది. ఈ భారం ఒప్పందాన్ని ముందుకెళ్లకుండా ఆపుతూ వస్తోంది. సెకీ నుంచి తీసుకునే యూనిట్ విద్యుత్కు ట్రేడ్ మార్జిన్తో కలిపి డిస్కంలు ₹2.49 చెల్లించాలి. ఒప్పందం ప్రకారం విద్యుత్ సరఫరా చేస్తామంటూ సెకీ పదే ఇంధన శాఖకు లేఖలు రాస్తోంది. వ్యవసాయానికి పగటివేళ సౌర విద్యుత్ సరఫరా చేయాలని భావిస్తున్న ప్రభుత్వం దీనికి సెకీ నుంచి తీసుకునే విద్యుత్తును వినియోగించనుంది. దానిని పునరుత్పాదక విద్యుత్ జనరల్ నెట్వర్క్ యాక్సెస్ RAGNA కింద కేంద్రం పరిగణిస్తుంది. ఆ విద్యుత్తుకు డిస్కంల మాదిరి ఐఎస్టీఎస్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. దీనికోసం రాష్ట్ర గ్రామీణ వ్యవసాయ విద్యుత్ లిమిటెడ్ APRAPL పేరుతో ప్రత్యేక డిస్కం ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. త్వరలోనే ఇప్పుడున్న 3 డిస్కంల పరిధిలోని 26 లక్షల వ్యవసాయ కనెక్షన్లను ఈ ప్రత్యేక డిస్కంకు ఇంధన శాఖ బదిలీ చేయనుంది. వాటికి రోజుకు సుమారు 4,500 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుంది. దీంతో పాటు వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చేందుకు అయ్యే ఖర్చులు, మౌలిక సదుపాయాల కోసం తీసుకున్న రుణాలను కొత్త డిస్కంకు బదిలీ చేసే ప్రక్రియను అధికారులు చేపట్టారు. వ్యవసాయ విద్యుత్కు ప్రత్యేక డిస్కం లేకపోతే సెకీ నుంచి తీసుకునే విద్యుత్కు ఐఎస్టీఎస్ ఛార్జీలు యూనిట్కు ₹90 చొప్పున అదనంగా చెల్లించాల్సి వస్తుంది. ఛార్జీలతో కలిపి మొత్తంగా యూనిట్కు ₹4.39 చొప్పున డిస్కంలు చెల్లించాల్సి వస్తుంది. బహిరంగ మార్కెట్లో సౌర విద్యుత్ యూనిట్ ₹2.5కే దొరుకుతుంది. ఈ లెక్కను చూస్తే సెకీ నుంచి తీసుకునే విద్యుత్ వల్ల డిస్కంలపై అదనపు భారం పడుతుంది. ఆ మేరకు ట్రూ అప్ రూపంలో ప్రజలు భారం మోయక తప్పదు. దీన్ని పరిహరించడానికే ఐఎస్టీఎస్ మినహాయింపుపై స్పష్టత ఇవ్వాలని సెకీకి ఇంధన శాఖ పలుమార్లు లేఖ రాసింది. సెకీ RAGNA వర్తింపజేసిన యూనిట్పై ఇంకా 19 అదనపు భారం పడొచ్చని అంచనా. ఒప్పందం ప్రకారం సెకీ ఏటా 23,000 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ సరఫరా చేయనుంది. ఈ లెక్కన RAGNA కింద సరఫరా ఛార్జీల మినహాయింపు వర్తించినా ఏటా 437 కోట్ల అదనపు భారం పడుతుందని నిపుణులు లెక్కగడుతున్నారు. అంటే ఒప్పందం అమలులో ఉండే 25 ఏళ్లలో 10,925 కోట్ల రూపాయల అదనపు భారాన్ని విద్యుత్ సంస్థలు పరోక్షంగా భరించాలి. ఈ దృష్ట్యా ఒప్పందం ప్రకారం యూనిట్కు ₹2.49 చొప్పున మాత్రమే చెల్లిస్తామని, అంతకు మించిపడే భారాన్ని సెకీ భరించాలంటూ అధికారులు లేఖ రాసినట్లు తెలిసింది. సెకీ ఒప్పందం నుంచి వైదొలగాలని భావిస్తే ఒక్క యూనిట్ విద్యుత్ తీసుకోకున్నా 3,000 కోట్లు సంస్థకు చెల్లించాల్సి ఉంటుంది. ఒప్పందంలోని నిబంధన ప్రకారం సంస్థ 6 నెలల్లో సరఫరా చేసే విద్యుత్పై యూనిట్కు ₹2.49 చొప్పున లెక్కగట్టి మరీ డిస్కంలు చెల్లించాల్సి ఉంటుంది. అందుకే ఐఎస్టీఎస్ భారం పడకుండా అధికారులు సెకీతో సంప్రదింపులు జరుపుతున్నారు.